మైండ్ అంటే ఏంటి? మనకు స్కూల్ బుక్స్ లో డయాగ్రామ్స్ లో చూపిస్తారే, ఇదా మైండ్. మైండ్ అంటే ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ అని చెప్తుంటారు. ఇంకా ఈ మైండ్ ని అసలు కంట్రోల్ చేయలేము, చాలా కష్టమైన పని, దానికోసం ఏవేవో చేయాలని చెప్తుంటారు. ఈ మైండ్ ని కంట్రోల్ చేయడం నిజంగా అంత కష్టమా? అయితే చలో ఈ రోజు ఎపిసోడ్ లో హ్యూమన్ మైండ్ ని డీకోడ్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, మరి అస్సలు లేట్ చేయకుండా ఫుల్ ఆన్ ఎనర్జీతో చలో షురూ చేద్దాం. వెల్కమ్ టు క్రిటిక్స్. అసలు ఈ మైండ్ ని ఇంత కాంప్లికేట్ చేసి ఎందుకు పెట్టారో నాకు ఇంకా అర్థం కాదు. మనకు మైండ్ అనగానే ఈ డయాగ్రామ్ గుర్తుకు వస్తుంది, కానీ ఇది మైండ్ కాదు, బ్రెయిన్. బ్రెయిన్ అంటే ఒక ఆర్గన్. హార్ట్, లంగ్స్, కిడ్నీస్ లాగా బ్రెయిన్ కూడా ఒక ఆర్గన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనం వాడే ఫోన్ ఏదైతే ఫిజికల్లీ మన చేతుల్లో ఉంటుందో దాన్ని బ్రెయిన్ అనుకోండి, కానీ దాంట్లో ఏదైతే సాఫ్ట్వేర్ లైక్ విండోస్, మ్యాక్, లైనక్స్ ఎక్సెట్రా దాన్ని మైండ్ అనుకోండి. సో ఈ మైండ్ అనేది మన బ్రెయిన్ అనే హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ లా పనిచేస్తుంది. బయాలజికల్ లెవెల్లో చూస్తే హ్యూమన్ బ్రెయిన్ కి యానిమల్ బ్రెయిన్ కి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అందుకే కదా ఈ సైంటిస్ట్ ముందు యానిమల్స్ పైన రీసెర్చ్ చేస్తారు, తర్వాత హ్యూమన్స్ మీద చేస్తారు. సో ఈ యానిమల్స్ కి హ్యూమన్స్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఫీలింగ్స్, పెయిన్, ప్లెజర్ అని చెప్పకండి, అవి యానిమల్స్ లో కూడా ఉంటాయి. మన దగ్గర ఉన్నది యానిమల్స్ దగ్గర లేనిది థింకింగ్, థాట్స్ అని కూడా చెప్పొచ్చు. మనం థింక్ చేయగలుగుతాం, మన మైండ్ లో థాట్స్ అనేవి వస్తాయి. చెప్పాలంటే హ్యూమన్ బ్రెయిన్, యానిమల్ బ్రెయిన్ ఆల్మోస్ట్ 99% సేమ్, కానీ మైండ్ అంటే థాట్స్ లెవెల్లోనే డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మన థాట్స్ అనేవి దేని మీద బేస్ అయి ఉంటాయో తెలుసా? లాంగ్వేజ్. మన థాట్స్ లాంగ్వేజ్ మీద బేస్ అయి ఉంటాయి. హ్యూమన్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ లేకుండా హ్యూమన్ మైండే లేదు. ఈ లాంగ్వేజే లేకుండా థింకింగ్, థాట్స్ ఇవన్నీ ఉండవు. మనం మన థాట్స్ ని సరిగా గమనిస్తే ముందు మనం లోపల ఏదైనా మాట్లాడతాము, తర్వాత ఈ థింకింగ్ జరుగుతుంది. డైలీ లోపల మాట్లాడి ఒక రిపీటెడ్ ప్యాటర్న్ లా మారిపోతుంది. ఇది ఎంత అలవాటు అయిపోతుందంటే తర్వాత మనకు తెలియకుండానే మన లోపల ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే ది ఒరిజిన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఇస్ లాంగ్వేజ్ అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఇంతవరకు అర్థం అవుతే ఈ థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి స్పీక్ విత్ ఇన్ అని మీకు అర్థమవుతుంది. సో మనం లోపల ఏదైతే ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉంటామో అది మనకు తెలిసిన లాంగ్వేజ్ లోనే మాట్లాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జాపనీస్ లో ఆలోచించండి అని చెప్తే మీరు ఆలోచించగలరా? లేదు కదా. అదే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నేను యాపిల్ అని అనగానే మీ మైండ్లో యాపిల్ బొమ్మ వచ్చింది. అలానే కార్ అనగానే మీ మైండ్లో కార్ బొమ్మ వచ్చింది. గాడిద అనగానే డాంకీ బొమ్మ వచ్చింది. అదే పింగువా అని అన్నాను, ఏం రాలేదు కదా. చైనీస్లో యాపిల్ని పింగువా అంటారు. మళ్ళీ జింగ్జా అన్నాను, మళ్ళీ ఏం రాలేదు కదా. చైనీస్లో బనానాని షింగ్జావ్ అంటారు. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే మన మైండ్ మనకు తెలిసిన లాంగ్వేజ్లోనే ఆలోచించగలుగుతుంది. ఇదే ఈ హ్యూమన్ మైండ్కి లిమిటేషన్, బౌండరీ అని కూడా చెప్పుకోవచ్చు. సో మన పాస్ట్లో కార్ అనే వర్డ్కి ఈ బొమ్మ మన మెమరీలో స్టోర్ చేయబడింది, కాబట్టి కార్ అనగానే కార్ పిక్చర్ మన మైండ్లో పాపప్ అవుతుంది. ఈ విధంగానే మెమరీస్ పనిచేస్తాయి. అదే కార్తో ఎప్పుడైనా పాస్ట్ లో యాక్సిడెంట్ జరిగి ఉన్నా లేదా ఏదైనా హ్యాపీ మూమెంట్ ఉన్నా ఆ టైంలో ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్స్ కూడా ట్రిగర్ అవుతాయి. ఈ విధంగా ఫీలింగ్స్ పనిచేస్తాయి. ఇంతవరకు మీకు అర్థమవుతే ఈ సో కాల్డ్ మోస్ట్ కాంప్లికేటెడ్, ఎవ్వరికి అర్థం కాని మైండ్ ని మీరు అర్థం చేసుకున్నట్టే. వన్స్ మైండ్ గురించి ఇవన్నీ అర్థమయ్యాక దాన్ని కంట్రోల్ చేయడం పెద్ద పనేం కాదు. ఇప్పుడు ఈ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం ముందు లోపల మాట్లాడతాం, తర్వాత బయట మాట్లాడతాం. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది, అందుకే మనకు అర్థం కాదు. అందుకే మనం లోపల ఏం మాట్లాడుతున్నామో అని చూడ్డానికి ట్రై చేయగానే ఎప్పటికీ నడిచే మన ఈ థాట్స్ ఆగిపోతాయి. కావాలంటే మీరు ఇప్పుడు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియో 20 సెకండ్స్ కోసం బ్లాంక్ అయిపోతుంది. మీరు మీ మైండ్లో నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేయండి. ఒక్కసారి చూద్దాం నా మైండ్లో నేనేం మాట్లాడుతున్నాను. ఒక్కసారి చూద్దాం నా మైండ్లో నేనేం మాట్లాడుతున్నాను. ట్రై చేశారా? అవును, ఇదే చెప్పాలి. ఈ వర్డ్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి. సో చూసారా, మనం ఎప్పుడైతే మన థాట్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేశామో అవి ఆగిపోయినాయి. సేమ్ చిన్న పిల్లాడు అల్లరి చేసేటప్పుడు మనం చూస్తున్నామనగానే అల్లరి ఆపేస్తాడు కదా, అలానే మన మైండ్ కూడా ఎవరు చూడట్లేదనే టైంలో అల్లరి చేస్తూనే ఉంటుంది. అదే ఒక్కసారి చూడడానికి ట్రై చేయగానే సైలెంట్ అయిపోతుంది. మీరు ఒక్క విషయాన్ని గమనించారో లేదో, మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అనే టర్మ్ ని యూజ్ చేశాము, ఏం ఆలోచిస్తున్నాము అనే టర్మ్ ని యూజ్ చేయలేదు. ఎందుకంటే చెప్పాను కదా, అవర్ థాట్స్ ఆర్ ఈక్వల్ టు లాంగ్వేజ్. లాంగ్వేజ్ మాట్లాడబడుతుంది, ఆలోచించబడదు. సో మనం కొంచెం సేపు కోసం థాట్లెస్ స్టేట్ లోకి వెళ్ళిపోయాము. ఇంకా ఈ థాట్లెస్ స్టేట్ ని అచీవ్ చేయడానికి ఎన్నెన్నో కష్టాలు పడుతుంటారు, ఏవేవో ప్రాక్టీసెస్ చేస్తుంటారు. బట్ మనం ఈజీగా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము. ఇది ప్యూర్ ప్రాక్టీస్.
దీన్ని సెల్ఫ్ అబ్జర్వేషన్ అని కూడా అంటారు. మీరు డైలీ ప్రాక్టీస్ చేసి చేసి ఈ థాట్లెస్ స్టేట్ లో ఉండే టైం ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్. దీంట్లో మీరు కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరుచుకొని ప్రపంచాన్ని యాజ్ ఇట్ ఈస్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీ మైండ్ ని ఒక థర్డ్ పర్సన్ లాగా అసలు ఏం థాట్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని అబ్జర్వ్ చేయగలిగితే చాలు, మీరు మీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కోపం వచ్చినప్పుడు అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది, దాని రూట్ కాజ్ ఏంటి, దానికి నేను ఇస్తున్న రియాక్షన్ కరెక్టేనా కాదా అని మీరు చూడగలిగితే చాలు. ఎక్స్టర్నల్ వరల్డ్ నుండి మీ ఇమోషన్స్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు. మీరు ఇంకా లోపల నుండి పీస్ఫుల్ అయిపోతారు. ఈ టెన్షన్స్, బాధలు అన్నిటి నుండి బయటపడతారు. ఈ మైండ్ ని మీరు కంట్రోల్ చేయడం నేర్చుకుంటే, అయితే మీరు పక్కన వాళ్ళు మీ మైండ్ ని కంట్రోల్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, లేదా మీ బెనిఫిట్ కోసం పక్కన వాళ్ళని కంట్రోల్ చేసుకుంటారు. ఎథికల్ వేలో పక్కన వాళ్ళని హార్మ్ చేయకుండా ఏం చేసినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ లోకంలో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే రూల్ నడుస్తుంది. ఇదే హార్ష్ ట్రూత్. మీరు మీ లైఫ్ లో ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో గ్రో అవ్వాలి. పక్కన వాళ్ళని హార్మ్ చేయడానికి కాదు, పక్కన వాళ్ళు వచ్చి మిమ్మల్ని హార్మ్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పవర్ఫుల్ అవ్వాలి. ఈ పవర్ఫుల్ పీపుల్ మిమ్మల్ని సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, మొబైల్ ఫోన్స్ చూపించి మిమ్మల్ని వీక్ చేస్తుంటారు. మీ క్రిటికల్ థింకింగ్ ని చంపేసి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళ బెనిఫిట్ కోసం మిమ్మల్ని వాడుకుంటారు. అందుకే మన మైండ్ మనని కంట్రోల్ చేయకుండా మనమే మన మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకా మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం ఎంతసేపు. ఐ హోప్ మీకు ఈ వీడియో వల్ల మీ మైండ్ ని అర్థం చేసుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడంలో హెల్ప్ దొరుకుతుందని అనుకుంటున్నాను. ఈ సిరీస్ లో రాబోయే ఎపిసోడ్స్ లో ఇలానే ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్, ఇంకా హ్యూమన్ సైకాలజీని డీప్ గా అర్థం చేసుకుంటూ రియాలిటీని క్వశ్చన్ చేద్దాం. టిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ లవింగ్. నా పేరు కెవిన్. జై హింద్.